అందరికీ వందనాలు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కీర్తనల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథాన్ని ధ్యానించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. అయితే కీర్తనలు అంటే మన భాషలో పాటలు. ఎక్కడైనా ఎప్పుడైనా మనము బయట ఉన్నప్పుడు లేదా ప్రయాణాలలో ఉన్నప్పుడు, బస్సులలోనో ఆటోల్లోనో బస్ స్టాండ్లోనో ఉన్నప్పుడు కొన్ని మ్యూజిక్ సిస్టమ్స్, కొన్ని పాటలు మనం విన్నప్పుడు మనకు తెలియకుండానే మన చెయ్యి కదులుతూ ఉంటుంది, మన కాలు కదులుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు తెలియకుండానే మన బాడీ కంట్రోలింగ్ ఆ పాటలో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాటలకి, కీర్తనలకి అంత ప్రభావం ఉంటుంది. పల్లెటూరుల్లో చూసారా మీరు? పల్లెటూరుల్లో నాట్లు వేసేటప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ బాధను, ఆ కష్టాన్ని మర్చిపోవడానికి పాటల రూపంలో చక్కగా పాటలు పాడుకుంటూ పనిచేస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అయితే మన పూర్వీకులు వాళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళ జీవిత విధానంలో, వాళ్ళు బ్రతికిన దినములలో అనుభవపూర్వకంగా, అంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి కీర్తనల ద్వారా అడగడం, దేవుడు వారు చేసిన ప్రార్థనకి అంగీకరించి జవాబిస్తే కృతజ్ఞతగా స్తుతులు పాటల రూపంలో స్తుతించడం, ఇటువంటి అనుభవాలు అన్ని పాటల రూపంలో చక్కగా 150 కీర్తనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కూడా మన జీవిత విధానంలో, మన బ్రతుకు బాటలో ఈ కీర్తనలు ఎక్కడో దగ్గర మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి, మనల్ని పలకరిస్తూనే ఉంటాయి, తద్వారా దేవుని దగ్గరికి చేరుస్తూనే ఉంటాయని నేనైతే ముఖ్యంగా నమ్ముతున్నాను. ఈ మొదటి కీర్తనలో రండి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందును. చేనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇది మొదటి కీర్తన. ఈ కీర్తనలో 6 వాక్యాలు, 6 వచనాలు ఉంటాయి. అయితే ఈ కీర్తనకి ఎవరు రాశారు అనేది రాయబడలేదు, రచయిత ఎవరో తెలియబడలేదు. బైబిల్ గ్రంథంలో కానీ, బైబిల్ పండితులు రాసినటువంటి ఇతరితర ఏ పుస్తకాలలో కూడా ఈ యొక్క రచయిత పేరు రాయబడలేదు. అయితే ఈ 6 వచనాలు చాలా ఈ 3 వచనాలు అంటే 3 వచనాలు, మొదటి 3 వచనాలు ధర్మశాస్త్రాన్ని మనకు తెలియజేస్తాయి. మిగతా 3 వచనాలు అంటే 3 నుండి 6 వచనాలు మనకు నిబంధనను తెలియజేస్తాయి. 1 నుండి 3 వచనాలు పాత నిబంధనను మనకు తెలియజేస్తాయి. అయితే మొదటి 3 వచనాలు దేవుని యందు భయభక్తులు గల వారి గురించి తెలియజేస్తే, తర్వాత 3 వచనాలు భక్తిహీనుల గురించి తెలియజేయబడతాయి. అంటే రండి చూద్దాం. ఆలోచన చొప్పున నడవక అంటే దుష్టునికి ఒక ఆలోచన ఉంటుంది. వాడి ఆలోచన సపరేట్, వాడి మనుషులే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేం తెలియజేస్తుందంటే వేరుగా జీవిస్తాడు. వేరుగా అంటే ఇంత వేరుగా జీవించాల్సినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే నేనంటాను ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. 2వ వాక్యము, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు అంటే వాక్యాన్ని ధ్యానించేవాడు, బైబిల్ని అధ్యయనం చేసేవాడు ధన్యుడు అని మనము తెలుసుకోవాలి. 3వ వాక్యం, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. చేనుదంతయు సఫలమగును అంటే ఏంటి? విజయం పొందును, జయము పొందును. అర్థమవుతుందా? ఇక్కడ ఒక మాట రాయబడింది,
నీటి కాలువల యూరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. చెట్టు ఏం చేస్తుంది తెలుసా? మనకు నీడనిస్తుంది, మనకు పళ్ళనిస్తుంది, మంచి ఫ్రూట్స్ని ఇస్తుంది. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి తీసుకెళ్తున్న మార్గంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరు అరణ్యంలో వాళ్ళకి దాహం వేసినప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు, చేదుగా ఉంటాయి. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో మోషే, ఈ చెట్టు కొమ్మను తీసి అందులో వేయి. చేదుగా ఉన్నటువంటి నీళ్లు కాస్త మధురంగా మారిపోతాయి. ఏ చెట్టు? క్రీస్తు అనే చెట్టు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ చెట్టు కొమ్మ నీ జీవితం, నా జీవితంలో కూడా మధురంగా మారుస్తుంది. ఆ చెట్టును ఆశ్రయంగా చేసుకుని మనము బ్రతకాలి. తర్వాత దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దుష్టుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వరి కాలంలో వరి కోసిన తర్వాత ఏటవాలుగా గాలి ఎటు వీస్తుందో అటువైపుకి వడ్లని, మా ఊర్లో అయితే ఒక చాట తీసుకుని ఒక ఏటవాలుగా ఇట్లా 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 అన్నప్పుడు పచ్చి గింజలు అన్నీ కింద పడతాయి. తరకలు అంటారు కదా, పొట్టు అన్నీ రాలిపోతాయి. దుష్టులు ఎలా ఉంటారు? పొట్టు వలె ఉంటారు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతారు. 5వ వాక్యం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. పడిపోతారు, పారిపోతారు, పరిగెత్తుతారు.